ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ సంస్థలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అండి. అండ్ దీనికి 1 year ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మీకు 50,000 పే చేస్తారు. అండ్ తర్వాత ట్రైనింగ్ అయిపోయాక మీకు 1 lakh per month వస్తుందన్నమాట శాలరీ. అండ్ దీనికి లాస్ట్ డేట్ మీకు September 5th వరకు కూడా టైం ఉందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం 2 to 3 hours స్పెండ్ చేసి డేటా అంతా కలెక్ట్ చేసి వీడియో చేసినందుకు మీరు ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. udupicSL.com ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కెరీర్స్ ఆప్షన్స్కి వెళ్తే మనకి కెరీర్స్ ఆప్షన్స్ దగ్గర క్లిక్ చేయండి. డిక్లరేషన్ ఒకటి వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ పెట్టి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఏమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, వేకెన్సీ నోటిఫికేషన్ అంటున్నారు కదా, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. మనకు కావాల్సింది కూడా ఇదేనమాట. వేకెన్సీ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనెక్షర్ 1 అంటున్నారు. ఇది FAQ. క్లిక్ హియర్ ఫర్ 1-time రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ఇది నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మనకి UCSL అంటే ఏంటంటే ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. సో వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం క్లియర్గా. ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఇస్తున్నారనమాట. అది కూడా వివిధ రకాల డిసిప్లిన్స్లో ఇస్తున్నారు. అదేంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, నేవల్, ఆర్కిటెక్చర్. సో మీరు మెకానికల్లో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 65% ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ అయితే ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి 65% మార్క్స్తో. అదేవిధంగా నేవల్ ఆర్కిటెక్చర్ అయితే డిగ్రీ అనేది నేవల్ ఆర్కిటెక్చర్లో ఉండాలన్నమాట. 65% అందరికీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6th August అంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 5th September వరకు కూడా మీకు టైం ఉంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్ అండి. మొత్తం 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1, టోటల్ 3 ఉన్నాయన్నమాట మెకానికల్. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్కి వచ్చేసి మీకు 3 పోస్టులు ఉన్నాయండి. 3లో 1 అన్రిజర్వ్డ్, OBC, EWS. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నేవల్ ఆర్కిటెక్చర్కి వచ్చేసి మీకు 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1 ఉంది, SC వాళ్ళకి 1 ఉంది. సో అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కిందకి ఇస్తారండి. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్లో మీకు 1 year ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ట్రైనింగ్లో మీకు కన్సాలిడేటెడ్ మంత్లీ స్టైఫండ్ 50,000 per month పే చేస్తారు. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ అన్నాళ్ళు కూడా 1 year పాటు మంత్లీ 50,000 వస్తుందన్నమాట. అదేవిధంగా సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 year ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ షల్ బీ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్. అంటే మీకు 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్లో ఇస్తారనమాట. దీనికి పే స్కేల్ చూడండి, స్టార్టింగే మీకు 40,000 to 1,40,000 వరకు ఉందన్నమాట. అంటే ఇది మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నారు చూడండి. మీకు ఏమేమి అలవెన్స్ వస్తాయి. TNS అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, పర్క్స్ అండ్ అలవెన్సెస్, 35% అదర్ బెనిఫిట్స్ అన్నీ కూడా కలుపుకొని మీకు యాన్యువల్ 10 lakhs వస్తుందన్నమాట. మీకు ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మీకు 1 lakh పైనే శాలరీ వస్తుందన్నమాట మంత్లీ. అండ్ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 5th September నాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. SC క్యాండిడేట్స్కి అయితే కనుక 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారనమాట. అండ్ మీకు దీనికి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే 2 phases కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్స్. అది కూడా మీకు phase 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి 60 marksకి. అదేవిధంగా phase 2లో గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 40 marks. టోటల్ మీకు 100 marksకి ఉంటుంది. ఫస్ట్ మీకు phase 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes ఉంటాయి. ఆ 60 minutesకి మీకు క్వశ్చన్స్ కూడా ఏమేమి టాపిక్స్ అనేది కూడా ఇస్తున్నారు. జనరల్ అవేర్నెస్ 5 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 marks,
న్యూమరికల్ ఎబిలిటీ 5 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 5 మార్క్స్ అండ్ సబ్జెక్ట్ బేస్డ్ 40 మార్క్స్. సో అన్నీ కలిపి మీకు 60 మార్క్స్కి ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. తర్వాత ఫేజ్ 2లో మీకు ఇక్కడ చూడండి, గ్రూప్ డిస్కషన్కి 10 మార్క్స్, రైటింగ్ స్కిల్స్ 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్, ఓవరాల్గా మీకు 100 మార్క్స్కి ఉంటుందన్నమాట సెలెక్షన్. దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% రావాలంట, అండ్ ఓబీసీ వాళ్ళకి 45%, ఎస్సీ వాళ్ళకి 40% వస్తే చాలన్నమాట. క్వాలిఫికేషన్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ చూడండి, మెకానికల్లో మళ్ళీ మీరు ఏమేమి డిసిప్లిన్స్ అప్లై చేసుకోవచ్చు చాలా ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓన్లీ వాళ్ళే అప్లై చేసుకోవాలి. నావెల్లో మళ్ళీ చూడండి 4 టైప్స్ ఉన్నాయి, వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 1000 రూపీస్ ఉంటుందండి. నార్మల్ జనరల్ వాళ్ళకి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువే ఉంది, కానీ ఇలాంటి జాబ్స్కి తక్కువ పోటీ ఉంటుందన్నమాట. ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ మంది అప్లై చేసుకుంటారు, అందుకనే మీకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లస్ మీకు మేము పే చేయగలము అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోకండి, మంచి అవకాశం అండి. అండ్ మీకు జనరల్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలండి. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ వాళ్ళైతే కనుక ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడండి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. కెరీర్స్ పేజ్లో మీకు ఇక్కడ cochinshipyard.inకి వెళ్ళి కెరీర్స్ పేజు UCSL, లేదంటే లేదంటే మనం ఇప్పుడు వచ్చాం కదా సేమ్ వెబ్సైటు udupicsl.com, ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్స్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. మనకి ఇక్కడ చూపించాం కదా ఎలా సబ్మిట్ చేయాలో, ఇక్కడ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. స్టార్టింగ్లో అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ హియర్ అని రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వడానికి వస్తుందండి. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలన్నమాట. అప్పుడు మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, బీటెక్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్, సో వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అండ్ మీకు లాస్ట్ డేట్ 5th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.